తాళి కట్టిన భార్య మంచితనమేంటో తన గొప్పతనమేంటో నీకు తెలియదు. అందుకే నీ భార్యను బయటికి గెంటేశావు వంశీ. నీతో పాటు మేము ప్రాణత్యాగం చేస్తాం దేవా. నువ్వు శీఘ్రంగా శక్తి సంపన్నుడు కావాలంటే నువ్వు సజీవ సమాధి కావాలి. సజీవ సమాధి వారం రోజులు, నెల రోజులు, సంవత్సరం, ఎన్ని రోజులైనా పట్టొచ్చు. నువ్వు శక్తి సంపన్నుడు కావాలంటే ఇదొక్కటే మార్గం. గురుదేవా, నేను సజీవ సమాధి అయితే శరీరం నశిస్తుంది, ప్రాణం పంచభూతాల్లో కలుస్తుంది, ఆత్మ ఒంటరిదవుతుంది. అలాంటప్పుడు నేను శక్తి సంపన్నుణ్ణి ఎలా అవుతాను గురుదేవా? భం భం భోలేనాథ్! అది మనుషులకు అందని మర్మం. సిద్ధులకు, యోగులకు, ఋషులకు మాత్రమే తెలిసిన చిదంబర రహస్యం. అయితే నేను సజీవ సమాధికి సిద్ధం గురుదేవా. కానీ ఇందులో ఒక చిక్కు ఉంది. ఏంటో చెప్పండి గురుదేవా. నిన్ను సజీవ సమాధి చేశాక నీ శరీరం భూతాపానికి తట్టుకోలేకపోవచ్చు. ప్రాణం విలవిలలాడిపోతుంది. గాలి, నీరు అందక ఆకలితో అలమటించి నీ శరీరం కుషించిపోతుంది. అప్పుడు నువ్వు చేసే ఆర్తనాదాలు నిన్ను మరింత బలహీనుని చేసి నిన్ను సమాధిలోనే చంపేస్తాయి. అప్పుడు నీ పగ తీరదు కాలముఖరుద్ర. లేదు గురుదేవా, సజీవ సమాధిలో నేను ధైర్యంగా ఉంటాను. సజీవుణ్ణై లేస్తాను. ఒక్క రోజు కాదు, 365 రోజులు సమాధిలోనే ఉంటాను. నాకు పగ ముఖ్యం. నాకు పగ తీరాలి. దానికోసం ఏమైనా చేస్తాను గురుదేవా. ఇంకోసారి ఆలోచించు కాలముఖరుద్ర. ఈ సజీవ సమాధి ద్వారా శక్తి సంపన్నులు అవ్వటం చాలా కష్టం. లేదు గురుదేవా, నేను సజీవ సమాధికి సిద్ధం. చిన్నమ్మ దేవి మీద పగ నన్ను సజీవ సమాధి నుంచి బయటికి వచ్చేలా చేస్తుంది. నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను సజీవ సమాధి చేయండి గురుదేవా. నేను సిద్ధం గురుదేవా. బం బం భోలేనాథ్! నమస్తే డాక్టర్. నమస్తే. మనోజ్ గారు. మనోజ్ గారు, వంశీ స్పృహ తప్పి పడిపోయాడు. ఎంత కదిలించి చూసినా లేవడం లేదు. భయంగా ఉంది మనోజ్ గారు. డాక్టర్, ఒకసారి చెక్ చేయండి. మీరంతా కొంచెం బయటికి వెళ్ళండి ప్లీజ్. రండి.
గారు మళ్ళీ స్పృహ తప్పి పడిపోయారు. ఏమైందో ఏమో. అమ్మ తల్లి, వంశీ గారు క్షేమంగా ఉండేలా ఆశీర్వదించు తల్లి. పెదనాన్నవుతున్నాడని ఎంతో మురిసిపోయాడు. తమ్ముడి బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అవన్నీ ఒక్కసారిగా పేక మేడల్లా తన కళ్ళ ముందే కూలిపోయాయి మనోజ్ గారు. అలివేణి అరవిందుల కంటే వంశీనే ఎక్కువ సఫర్ అయ్యాడు. పుట్టబోయే బిడ్డ కడుపులోనే చనిపోయేసరికి వాడి మనసు చెలించిపోయింది మనోజ్ గారు. రత్నప్రభ గారు, కృష్ణవేణి గారు అలివేణి బిడ్డని ఎందుకు చంపాలనుకుంటారు? అన్బిలీవబుల్. మీరెలా నమ్మారు? చూసావా రత్న, మనోజ్ గారికి కృష్ణవేణి మీద ఎంత నమ్మకం ఉందో. కానీ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం తన మీద నమ్మకం లేదు. అందరూ తన మీద నింద మోపుతున్నారు. సృజన్, ఇప్పుడు డిస్కషన్ కృష్ణవేణి తప్పు చేసిందా లేదా అన్నది కాదు. అసలు ముందు వంశీకి ఏమైందో కనుక్కోవాలి. నాకంతా అర్థమైంది రత్నప్రభ గారు. కృష్ణవేణి గారు తప్పు చేశారని వంశీ మనసులో ఫిక్స్ అయ్యాడు. మీరంతా వంశీ గారిని సపోర్ట్ చేసి ఉంటారు. దాంతో తను కృష్ణవేణి గారిని ఇంటి నుంచి బయటికి పంపించేశాడు. కానీ సృజన్ మాత్రం కృష్ణవేణి మరింటి కోడలు, నీ భార్య అంటూ గతం గుర్తు చేస్తూ వంశీని బాగా డిస్టర్బ్ చేశాడు మనోజ్ గారు. కృష్ణవేణి మీద వంశీకి విపరీతమైన కోపం వచ్చింది. అది ఎంతగా అంటే, ఒకప్పుడు నన్నెంత ద్వేషించేవాడో ఇప్పుడు తను కృష్ణవేణిని అంత ద్వేషిస్తున్నాడు. నేను వాళ్ళ తాతయ్యని చంపానని వంశీ ఊహించుకొని 20 ఏళ్లుగా నన్ను ద్వేషించాడు. ఇప్పుడు తమ్ముడి బిడ్డను కృష్ణవేణి చంపేసిందని కృష్ణవేణిని ద్వేషిస్తున్నాడు. అప్పుడు నేను, ఇప్పుడు కృష్ణవేణి. బట్ ఈ పరిస్థితుల్లో నా బిడ్డని పిచ్చివాణ్ణి చేసి మళ్ళీ మొదటి స్టేజ్లోకి తీసుకువెళతాయోనని భయంగా ఉంది మనోజ్ గారు. భయంగా ఉంది. మనోజ్ గారు, నా బాధ ఏంటంటే తను కృష్ణవేణిని దూరం చేసుకుంటున్నాడు. వంశీ గురించే కాదు, ఒకసారి మా కోడలు గురించి కూడా ఆలోచించాలి కదా. అందుకే కొంత వంశీతో డిఫర్ అయ్యి కృష్ణవేణికి సపోర్ట్గా మాట్లాడాను. దాంతో వంశీ ఇంకా డిస్టర్బ్ అయ్యాడేమో అనిపిస్తుంది. సృజన్ గారు, వంశీ ట్రీట్మెంట్ అయిన తర్వాత తను గతం మర్చిపోతాడని మీ అందరికీ ముందే చెప్పాను. మీ అందరినీ గుర్తుపట్టాడు. తమ్ముడు భార్య అనగానే అలివేణిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు. కానీ కృష్ణవేణిని ఎందుకు మర్చిపోయాడా అని మీ అందరికీ ఆశ్చర్యంగానూ లాజిక్లెస్గానూ అనిపించొచ్చు. కానీ అది నిజం. వంశీ లాంటి కేసులు 20 కోట్లలో ఏ ఒక్కరికూ అరుదుగా సంభవించే కేసు. ఇలాంటి కేసు ఒకటి అమెరికాలో జరిగింది. నేనే ట్రీట్మెంట్ చేశాను. గతం కోల్పోతే అది ఎంత దారుణంగా ఉంటుందో అనుభవిస్తే గానీ తెలీదు. బట్ మళ్ళీ వంశీ స్పృహ తప్పడం ఏంటి? ఎందుకంటే మీరు సృజన్ గారు కృష్ణవేణి గారి గురించి నీ భార్య అని ఇన్సిస్ట్ చేసి చెప్పడం వల్ల
తన మెదడులో ఆపోజిట్ వైబ్రేషన్స్ ఎక్కువయ్యాయి. ఇలాంటి కండిషన్లో ఉన్న వాళ్ళకి నెగిటివ్గా ఏ చిన్న విషయం చెప్పినా దాన్ని కొండంతగా ఊహించుకుని గొడవ చేస్తారు. కృష్ణవేణి అంటే తనకిష్టం లేదు. అసలు తనెవరో కూడా తెలీదు. పైగా తాను తప్పు చేసిందని వంశీ నమ్ముతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తనకి కృష్ణవేణి మీద విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపాన్ని మీరు అపోజ్ చేశారు. దాంతో డిస్టర్బ్ అయ్యి వంశీ స్పృహతో పడిపోయాడు. దట్స్ ఇట్. అది జరిగింది అంతే తప్ప తన హెల్త్ కండిషన్ బాలేక కాదు. యు ఆర్ రైట్ మనోజ్ గారు. వంశీ హెల్త్ కండిషన్ చాలా బాగుంది. బట్ సైకలాజికల్ డిజార్డర్ వల్లే తను స్పృహ కోల్పోయాడు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ట్రూ. ఇంజెక్షన్ చేశాను. 5 minutesలో స్పృహలోకి వచ్చేస్తాడు. డోంట్ వరీ. థ్యాంక్ యూ డాక్టర్. నేను కింద వెయిట్ చేస్తాను. ప్లీజ్. ఓకే. రత్నప్రభ గారు, డాక్టర్ చెప్పింది విన్నారు కదా. దయచేసి మళ్ళీ ఇలాంటి ఇష్యూలు వంశీ ముందుకు తీసుకురాకండి. మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వంశీ సఫర్ అయ్యాడు. మీ ప్రాబ్లమ్స్ని మీరే ఎలాగోలా సాల్వ్ చేసుకోండి. బట్ వంశీని మాత్రం డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. సృజన్ ప్లీజ్, మనోజ్ గారు చెప్పింది అర్థమవుతుంది కదా. తను నీ భార్య, నువ్వు తాళి కట్టిన భార్య. సృజన్, అవన్నీ ఇప్పుడు ఎందుకు? వంశీ, ఇప్పుడు ఎలా ఉంది? సో ఆర్ యూ ఓకే వంశీ? డాక్టర్, నా గతం ఏంటి? నేనిప్పుడు ఇలా ఉన్నాను, గతంలో ఎలా ఉండేవాణ్ణి? కృష్ణవేణి నా భార్య అయితే తనతో నా రిలేషన్ ఏంటి? అసలు ఎలా ఉండేవాణ్ణి? తను నిజంగా నా భార్య? మాకు పెళ్ళయిందా? అసలు ఎలా పెళ్లి చేసుకున్నాను? నాకు గతం అంతా తెలుసుకోవాలనుంది డాక్టర్. ప్లీజ్ డాక్టర్, నా గతం గురించి చెప్పండి. నాకు తెలుసుకోవాలనుంది. నేనెవరిని హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. నా వల్ల ఒకరు బాధపడ్డం నేను సహించలేను. డాక్టర్ ప్లీజ్ చెప్పండి డాక్టర్ ప్లీజ్. వంశీ, వంశీ కూల్ డౌన్, కూల్ డౌన్. నీ గతం గురించి నువ్వెప్పుడు ఆలోచించుకో. ఎందుకంటే గతాన్ని ఎవరూ వెనక్కి తీసుకురాలేరు. గతం గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం మార్చుకోలేం కాబట్టి. ఇంట్లో ఏం జరిగినా నీకు అనిపించింది నువ్వు చెయ్యి. ఇక్కడెవరూ నిన్ను ఆపలేరు. యు ఆర్ ద బెస్ట్. నీకు గతం కంటే ఫ్యూచర్ ఇంపార్టెంట్. నువ్వేం చేయాలనుకున్నావో అదే చెయ్యి. నీ నిర్ణయం ఏదైనా చెప్పి దాచుకోవద్దు. నీ మీద మీ అమ్మగారికి చాలా ఆశలున్నాయి. మీ తాతయ్య గారి కళ నువ్వు నెరవేర్చాలి. ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ అవ్వాలి. గతం చేతివేళ్ల సందుల్లోంచి జారిపోయిన ఇసుక. రేపటి వేకువ కోసం వెయిట్ చేయి. నేనాటి సంధ్యా సమయం గురించి ఆలోచించుకో. సరేనా? థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.
కృష్ణవేణి గారు, వంశీ వైపు మాట్లాడి మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టేస్తున్నాను. నన్ను క్షమించండి. ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివా, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు. ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగద జననాలు, ఆటగద మరణాలు, మధ్యలో ప్రణయాలు ఆట నీకు. ఆటగద సొంతాలు, ఆటగద పంతాలు, ఆటగద సొంతాలు, ఆటగద పంతాలు, ఆటగద అంతాలు ఆట నీకు. ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివా, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు. ఆటగదరా శివా, ఆటగద కేశవా. వంశీ ఆరోగ్యవంతుడైతే తను గతం పూర్తిగా మర్చిపోతాడు. మీతో తనకు పెళ్ళైందని తెలియకపోవచ్చు, మీరు తాళి కట్టించుకున్న భార్యని తెలియకపోవచ్చు. ఆటగద కేశవా, ఆటగదరా నలుపు, ఆటగదరా తెలుపు, నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు. ఆటగదరా మన్ను, ఆటగదరా మిన్ను. నా కళ్ళ ముందు నా భర్త హీరోలా తిరగడం నేను చూడాలి. నన్ను భార్యగా గుర్తించకపోయినా పర్వాలేదు, బట్ నా వంశీ పిచ్చోడని మాత్రం ఎవరు మాట్లాడుకోకూడదు. కృష్ణవేణి గారు, జరుగుతున్న పరిణామాల గురించి నేను మళ్ళీ మీతో డిస్కస్ చేసి మీ మనసు నొప్పించడం నాకు ఇష్టం లేదు. వంశీకి క్యూర్ అయ్యి ద గ్రేట్ బిజినెస్ మ్యాన్గా చూడాలన్న మీ కల నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కల నెరవేరేంత వరకు మీకు ఓర్పు నేర్పు ఆ భగవంతుడు మీకు ఇస్తాడని, ఇవ్వాలని కోరుకుంటున్నాను. బట్ మీ ఇద్దరి మధ్య ఎంత ఎడబాటు వచ్చినా మీ భార్యాభర్తలిద్దరినీ నేను కలుపుతాను. ఇట్స్ మై ప్రామిస్. ఆటగదరా శివా, ఆటగద కేశవా,
ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద అంతాలు ఆట నీకు ఆటగదరా గురుదేవా ఏంటిది నన్ను మీరు సజీవ సమాధికి ముందు రక్త తర్పణం జరగాలి, అందుకే చేశాను. గురుదేవా అవునా? ఆగండి, సజీవ సమాధికి సిద్ధం చేయండి.